పెట్రోల్ డీజిల్ అందించలేని ప్రభుత్వం ప్రజలకు ఏం మేలు చేస్తుంది అంటున్న వైసీపీ నాయకులు, నిజమే అంటారా అది? ఈ వైసీపీ నాయకుడు పెట్రోల్ లేక ఇంట్లో ఎవడైనా కొనుక్కున్నాడా? పెట్రోల్ లేక వాడు బండి తీయకుండా ఎవడైనా కొనుక్కున్నాడా? అది చెప్పండి ముందు. ఎవడైనా ఒక నాయకుడు కావచ్చు, కార్యకర్త కావచ్చు, ఎవడైనా కొనుక్కున్నాడా? కొనుక్కోలేదు కదా, తిరుగుతూనే ఉన్నారు కదా. మరి ఆడ నుంచి వచ్చింది ఆ పెట్రోల్ డీజిల్? ఎక్కడి నుంచి వచ్చింది నేను అడుగుతున్న ప్రశ్న. క్యూలో నిలబడి రైతులు తెల్లారులు కొట్టించుకుంటున్నారు, ఈ కర్మ ఏంటి మాకు అంటున్నారు వాళ్ళు. ఏ బంకులో క్యూ నువ్వు ఒక ఫోటో తీయించు. అది కూడా మొదట ఒక్కరోజు వాళ్ళు కావాలని ఈ వైసీపీ వాళ్ళు దాన్ని అట్లా క్రియేట్ చేశారు. తెల్లారి నుంచి ఎక్కడా కూడా ఇవాళ నువ్వు బండి పోతే ఎంత కావాలంటే అంత కొడుతున్నాడు ఒక్కరోజు. అది కూడా మీ ప్రభావం. మీరు కావాలని కోరుకుంది, కావాలని మీరు ఒక కృత్రిమ కొరతను సృష్టించడానికి పెట్రోల్ బంకులో ఇది చేశారు. అంతేగాని ఎక్కడ ఏమీ లేదు. కాకపోతే కొంచెం రావటం అనేది, డెలివరీ అనేది కొంచెం ఒక పూట అటు ఇట్లో, కానీ కస్టమర్ ఎక్కడ ఇబ్బంది పట్ల ఈ రాష్ట్రంలో. కస్టమర్ ఇబ్బంది పట్టలేదని మీరు అంటున్నారు. నిన్న ధర్నాలు కూడా చేశారు. ఏకంగా అయితే సీదిరాప్పలరాజు గారు అయితే పాటలు కూడా పాడారు బంకుల దగ్గర కూర్చొని. మరి సీదిరాప్పలరాజు గారికి పిచ్చి ఎక్కువ అయ్యి పాటలు పడతాడు, ఏమైనా చేస్తాడు, కానీ అసలు అనేది ఎక్కడా లేదు కదా. ఇప్పుడు నువ్వు 2 రోజులు అందరూ వెహికల్స్ పక్కన పెడితే నిజమేనండి, రాష్ట్రంలో వచ్చింది, పాటలు పాడవచ్చు, డ్యాన్స్లు వేయచ్చు, తప్పులేదు. ఏమి లేకుండా ఎందుకు అంటే ఇప్పుడు నీకేమి లేదు, ఏమి దొరకట్లా మీకు ధర్నాలు చేయటానికి. ఇది ఒకటి, ఏదో దాని మీద బుద్ధి చూసి ధర్నాలు చేసుకోవటం మీ పనేక. ఇంకంతకంటే మీరు చేసేది ఏమీ లేదు. సీదిరాప్పలరాజు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇదే పనులు వీళ్ళు చేసుకునేది. అంతకంటే వీళ్ళకి ఏం లేదు. ఏం మాట్లాడక కసిపోక మసి పూసుకున్నాడు అన్న టైప్లో ఉంది ఇప్పుడు రాంబాబు గారి పని అయితే. అన్న క్యాంటీన్లు పగలగొడతాను, పగలగొట్టి ఆడపో క్యాంటీన్ కాడికి శవాన్ని దొక్కినట్టు తొక్కేస్తారు ఆ జనం అన్నం తినేవాడు. ఓరకు నోటికి ఏదైతే మాట్లాడితే అట్ట. వేస్ట్ ఆఫ్ మనీ అంటున్నాడు కదా, అన్న క్యాంటీన్ అంటేనే వేస్ట్ ఆఫ్ మనీ, దానివల్ల ఉపయోగం అదే పేదలకు పంచితే మంచిది అంటున్నారు కదా. డబ్బులు నువ్వు పంచావు, నువ్వు 5 సంవత్సరాలు పంచావు, మరి ఏది ఇలా వాళ్ళు ఇది మంచిది అంటున్నారు, అది మంచిది అంటున్నారు, అదే పేదలను అడుగు. మరి నువ్వు పంచావు 5 సంవత్సరాలు అన్న క్యాంటీన్ తీసేసి, ఇలా ఆడ తినేవాళ్ళు ఇది బాగుంది అన్నారా? లేకపోతే నువ్వు పంచావు పప్పు బెల్లాలు, నువ్వు తిన్న మటుకి నువ్వు తిని పంచావు, అది బాగుంది అంటున్నారు ఇప్పుడు జనం. అది ఎందుకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అసలు? ఇప్పుడు ఈ పెట్రోల్ డీజిల్ షార్టేజ్కి చంద్రబాబు నాయుడే కారణం. మొత్తం ఏదైతే కనుక బంకులకు సప్లై చేయాల్సిన ఆయిల్ అంతా అమరావతికి సప్లై చేయడానికి దాంట్లో 150 కోట్లు స్కామ్ చేయడం కోసమే ఆయన ఇదంతా చేశారు అనేది ఒక ప్రచారం చేస్తున్నాం. మరి దాన్ని ఎలా చూడాలంటారు? అట్లాంటి పిచ్చి లెక్కలతోటి వాగిన ఇవాళ అమరావతిలో ఒక మెగా వాళ్ళకే రోజు ఒక్కింటికి వచ్చేసరికి 60 నుంచి 70,000 లీటర్లు కావాలా. 1200 ఎక్స్-లీటర్స్ వాళ్ళకి ఉన్నాయి. ఎవరుగా నీకు పని చేయట్లా, అమరావతిలో చేస్తున్నారు వాళ్ళు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేస్తున్నారు. అట్లా 5 సంవత్సరాల కాంట్రాక్ట్ సంవత్సరం ఉండే. ఒక్కొక్కరికి ఆ లెక్కన ప్రతి ఒక్కరికి 60-70,000 లీటర్స్ కావాలి కదా. దాంట్లో తప్పేం లేదే. వాళ్ళు మన పని చేయడానికే ఆయిల్ మన వచ్చిందని కొనుక్కొని వాడుకుంటున్నారు. దానికి నువ్వేదో స్కామ్ ఇది అంటే అది మీ అవివేకం, అంతకంటే ఏం లేదు. కోడిగుడ్డు మీద గుడ్లు ఎంటికలు పెట్టడమే మీ పని. వాడు ఒకడు ఉన్నాడు, ఆ గుడ్డు పీకేవాడు. ఇక అట్లానే ఉంది మీ వ్యవహారం. అంటే ఇక్కడ వీటిని ఎందుకు అంత ప్రజలకు అందించకుండా అమరావతి మీద మక్కువ, దాంట్లో స్కామ్ ఉంది కాబట్టి ఆయన అమరావతికి డీజిల్ కావాలని చెప్పి కేంద్రాన్ని కోరుతున్నాడు అనే మాట అంటున్నారు కదండి. ఇప్పుడు మీకు స్కామ్ లాగా పడింది, కానీ ఇక్కడ దానిలో మమేకమైన వాళ్ళకి ఆ ఆయిల్ ఉంటేనే అక్కడ నడుస్తాయి పనులు. అంటే ఆయిల్ ఆపేసి రాజధాని ఆపాలనే మీ కోరిక అది కదా మొదటి నుంచి. మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో, మా అధికారంలో మేము చేయాల్సిన బట్టి చేసేస్తాం. అమరావతి అయిపోయింది. మీరు 5 సంవత్సరాలు ఒక చెంచా కూడా చేయలేదు. ఇంకా మీరు మాట్లాడటానికి ఎక్కడ మీకు అవివేకంతో కొట్టుకుపోతున్నారు మనుషులు మీరు. అలాంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడతారు దాని గురించి? రాజధాని అని రాజధాని మీరు కనుక చేసి ఉంటే, వీళ్ళు చేస్తుంటే ఇది స్కామ్. మీరు ఏమి చేయాల. ఆయన అప్పుడు 5 సంవత్సరాలు చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. ఇంకా మీరు అమరావతి రాజధాని గురించి నైతికంగా మీకు మాట్లాడటానికి కూడా ఇది లేదు. ఎందువల్లంటే మీరేమి చేయాల. మీరు చేయని వాళ్ళు దాని గురించి మాట్లాడేది ఏంది? ఇవన్నీ ఆయిల్ కావాల్సిందే, వాటర్ కావాల్సిందే, సిమెంట్ కావాల్సిందే. ప్రపంచంలో ఉన్న వనరులన్నీ ఆడు ఉంటేనే అది ఒక ఐకాన్ సిటీగా నిలబడిద్ది. అవన్నీ ఆలోచించకుండా ఊరక అది స్కామ్, ఇది స్కామ్. ఇప్పుడు 20 సంవత్సరాల రాజశేఖర రెడ్డి వైజాగ్లో రూపాయికి ఇచ్చాడు 20,000 ఎకరాలు.
దాంట్లో ఒక Vertex అనే కంపెనీ. టాక్స్ కంపెనీకి దానికి ఈ రోజుకి ఒక ఇది లేదు. మరి ఇవాళ ఈయన ఇస్తే దీని మీద ఎందుకు లబోదీపమని ఏడుతున్నారు? అసలు నీ నాయకుడు చేసిన దానికి నువ్వు సమాధానం చెప్పు ముందు. ఆయనేమో అభివృద్ధి కోసం ఇచ్చారు, వీళ్ళేం దోచుకోవడానికి చేస్తారు. అభివృద్ధి చేసి ఈ అభివృద్ధి అనేది ఇవాళ కగపడలా. మరి ఈ రోజు ఈ చేసింది ఇవాళ శంకుస్థాపన చేశాడు, ఇవాళ ఇచ్చాడు తెల్లారి శంకుస్థాపన చేశాడు. అది అభివృద్ధి అంటే. మీలక జనానికి కళ్ళకి గంతలు కట్టడం కాదు అభివృద్ధి అంటే. 20 సంవత్సరాల నాటి ఇచ్చిన దానికి ఇవాళ దిక్కులేదు. లేదు ఇక్కడ నెల్లూరు దగ్గర వానపిక్ భూములు ఉండే ఆ రోజు జలయజ్ఞం అన్నట్టే అది ఒక భూ యజ్ఞం చేశాడు. ఏదో అవన్నీ ఎందుకుంటే 20 సంవత్సరాల నాడు ఆయన చేసిన ఈయన కాదు. ఎందుకుండే అవన్నీ ఆ రోజు ఇవన్నీ రూపాయికి ₹1 ఇచ్చినాయే కదా. ఎందుకుండే వరకు మరి వరకు పబ్బళ్ళగా మీ వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవటం కోసం చేసిన ఈ పనులు మీరు ప్రభుత్వం జనం ప్రజారాజకీయంగా పాలించే విధానం మీలో లేదు. మీ నాయకుడి కానిచ్చి అదే మీకు వచ్చింది అలా. ఏకంగా అయితే కనుక ఇక్కడ ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి. మొన్న అంబటి రాంబాబు ఏదైతే ధర్నా చేసిన రోజు కానీ, లేదంటే తర్వాత రైతు ధర్నా అంటూ ఏదైతే చేశారో వాటిల్లో ఇక్కడ అట్టుకట్టున్నర పెడతాం, ఒక్కొక్కరిని వదిలిపెడతాం, ఏ జిల్లా అనేది చూడమంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కానీ, లేదంటే వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ వీళ్ళందరూ వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి. ఎందుకు ఎలా చూడాలంటారు ఈ వార్నింగ్లు? మరి తాటాకు చప్పడం గురించి భయపడాల్సిన పని లేదు. మేము వస్తాము, మేము చూస్తాము అంటే కనుక వాళ్ళు తాటాకు చప్పుళ్ళని ఎలా చెప్పగలరు? దాడికయ్యా వచ్చేది. రీసెంట్ గా జోలకంటి గారి కాన్వాయ్ మీద కూడా బీర్ బాటిల్ దాడి ఏంటంటారు? మరి ఇలా కూడా జరుగుతుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ మీద దాడి జరుగుతుంది. ఏం జరుగుతుందంటారు? జరుగుతుందంటే అది దాంట్లో మట్టి బాబు గారు ఉదాసీనత ఉంది కొంచెం. అట్లాంటి రౌడీ మోకలు ఎక్కడికక్కడ మంచోళ్ళనే వాడి దేశపై జైల్లో పెడితే ఆ రౌడీ మోకలను కూడా ఈయన పెట్టకపోవటం అది మన యొక్క నాయకత్వ లోపమే. దానికన్నా మట్టుకి ఇప్పుడు వాడు మంచిగా ఇంట్లో కూర్చున్న వాళ్ళు అర్ధరాత్రి తీసుకొని పోయి జైల్లో పెట్టాడు. బజార్లో రెచ్చిపోయి మాట్లాడేవాడిని ముందు మక్కలు ఎరగొట్టకుండా చేయటం అనేది అది మన ప్రభుత్వ వైఫల్యం. దానికన్నా మట్టుకి ఇప్పుడు అంబటి రాంబాబు గారు నిన్న శపథం ఒకటి చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేదాకా విశ్రమించను నేను అని ఒక శపథం అయితే చేశారు. ఆ శపథాన్ని ఎలా చూడాలంటారు? విశ్రమించడు ఆయన ముఖ్యమంత్రి లేదు, ఆ లోపల ఈడు పోతాడు కదా. ఇక శబ్దాన్ని గురించి ఏముంది? ఈడికి 70 మరి ఈడికి 70 ఏళ్ళు వచ్చింది. ఇంకా మహామతి అయితే ఇంకా 10 ఏళ్ళు బతుకుతాడు, లేకపోతే 20 ఏళ్ళు బతుకుతాడు. 20 ఏళ్ళలో ఇటు కూడా కాడు కదా. అందువల్ల ఏం పర్వాలేదు, ఆయన శబ్దానికి ఏం పర్వాలేదు. శపథాన్ని లెక్కేసుకునే పనే లేదు. వాడు అవుతున్నట్టు రెచ్చిపోయి మాట్లాడి అక్కడనే స్ట్రోక్ వచ్చిపోతాడు అంతే. థ్యాంక్ యూ.